యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్ స్థాపించిన అల్ ఖైదా టెర్రర్ నెట్వర్క్ పూర్తిగా అంతరించిపోలేదు. వివిధ రూపాల్లో పలు దేశాలు తమ టెర్రర్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇటీవల జర్మనీకి చెందిన బ్రాడ్కాస్టర్ జ్యూష్ విల్లే అంచనా ప్రకారం అల్ ఖైదా రూపుమారింది, కానీ అవే సిద్ధాంతాలు కొనసాగిస్తోందని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్తో పాటుగా అల్ జజీరా కూడా తాజాగా ఒక వార్త ప్రచురించింది. అల్ ఖైదా అనుబంధ సంస్థలు జమత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ లేదా త్వరలోనే మాలి రాజధాని బమాకోకు స్వాధీనం చేసుకున్నదని వెల్లడించాయి. ఇక అక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా షరియా చట్టం అమలు చేయబోతున్నాయని చెప్పుకోవాల్సిందే. తాజా అల్ ఖైదా కార్యకలాపాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. అల్ ఖైదా టెర్రర్ నెట్వర్క్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. దాని వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ టెర్రర్ కార్యకలాపాలకు అమెరికా కూడా వణికిపోయింది. అమెరికాలోని ట్విన్ టవర్స్ ను కూల్చిన తర్వాత అమెరికా ఒసామాపై వేట సాగించి దశాబ్ద కాలం పాటు సాగించిన వేట ఎట్టకేలకు పాకిస్తాన్ లో ఫలించింది. రావల్పిండి సమీపంలో అబ్బోటాబాద్ లో ఒక భవనంలో ఉన్నాడని తెలుసుకుని ఒసామాను కాల్చి చంపి ఆయన శవాన్ని సముద్రంలో వదిలేశారు అమెరికాలోని స్పెషల్ ఫోర్స్. ఇక ఒసామాను పెంచి పోషించింది కూడా అమెరికానే. 1979లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించినప్పుడు కాబూల్ నుంచి రష్యా దళాలను తరిమేయడానికి అమెరికా ఒసామా లాంటి వారిని పిలిపించి రష్యాతో యుద్ధం సాగించింది. అటు తర్వాత రష్యా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించింది. తర్వాత ఒసామా నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు షరియా చట్టాన్ని అమలు చేయడం ప్రారంభించారు. ఇక షరియా చట్టంలో మహిళలకు ఎలాంటి హక్కులు ఉండవు, మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. దీన్ని అమెరికన్లు అంగీకరించలేదు. అక్కడి నుంచి అమెరికన్లు తాలిబాన్లకు మధ్య యుద్ధం మొదలైంది. తాలిబాన్లను ఏరివేసి అక్కడ పౌర ప్రభుత్వాన్ని స్థాపించింది అమెరికా. ఇక అమెరికాపై ఆగ్రహంతో ఒసామా 2001 సెప్టెంబర్ 11న న్యూయార్క్లోని ట్విన్ టవర్స్ ను కూల్చేశారు. అటు తర్వాత 2011 మే 2వ తేదీన పాకిస్తాన్లోని అబ్బోటాబాద్లో ఒసామాను అమెరికాకు చెందిన స్పెషల్ ఫోర్స్ చంపేశాయి. దీంతో అల్ ఖైదా నుంచి ప్రపంచానికి విముక్తి లభించిందనుకున్నారు. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికీ అల్ ఖైదా తన టెర్రర్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికాలోని సాహెల్ రీజియన్లోని మాలి, బుర్కీనా ఫాసో, నైగర్లలో జేఎన్ఐఎం ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. ఈ నగరాలకు వెళ్లే ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేసి ప్రజా జీవితాన్ని స్తంభింపజేసింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అల్ ఖైదాకు చెందిన మిడ్ ర్యాంకింగ్ లీడర్షిప్ లో చాలా మందిని అరెస్ట్ చేయడమో లేదా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో లేపేయడమో జరిగింది. అమెరికా 2 దశాబ్దాల పాటు ఇటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అల్ ఖైదా టెర్రరిస్టులతో లక్ష్యంగా చేసుకుని ఏరివేసింది. దీంతో మిడిల్ ఈస్ట్ తో పాటు ఆఫ్రికా రీజియన్లో అల్ ఖైదా తన పంథాను మార్చేసింది. తమ నెట్వర్క్ ను వికేంద్రీకరించడంతో పాటు ఫ్రాంచైజీ నెట్వర్క్ ను తయారు చేసుకుంది. తన అనుబంధ సంస్థలను విస్తరించుకుంది. మాలిని హస్తగతం చేసుకున్న తర్వాత మరో టెర్రర్ నెట్వర్క్ అల్ షబాబ్ క్రమంగా సోమాలియా, ఫైర్ క్రమంగా పట్టు సాధిస్తోంది. ఇక ఈ టెర్రర్ నెట్వర్క్ల అసలు ఉద్దేశం ఇస్లామిక్ ఎమిరేట్స్ పాలనా కిందికి తీసుకురావడం, షరియా చట్టాన్ని అమలు చేయడం వీరి ప్రధాన ఉద్దేశం. ఇక అల్ ఖైదా ఫ్రాంచైజీను ఏర్పాటు చేసిన వారికి పూర్తి స్వాతంత్ర్యం ఇస్తున్నాం, అయితే అల్ ఖైదా సిద్ధాంతాలను కొనసాగించాలనే షరతును విధిస్తున్నాయి. దీనివల్ల అల్ ఖైదా నెట్వర్క్ విస్తరించడంతో పాటు ఒకవేళ పార్టీ అగ్రనాయకత్వంలోని కీలక నేతలు మరణించినా తమ నెట్వర్క్ యథావిధిగా కొనసాగుతుందని అసలు ఉద్దేశం. ఇక జేఎన్ఐఎంతో పాటు అల్ షబాబ్ అనే అల్ ఖైదా మరో అనుబంధ సంస్థ ప్రస్తుతం సోమాలియా దక్షిణ ప్రాంతంతో పాటు సెంట్రల్ సోమాలియాపై పట్టు సాధించింది. ఈ నెలలోనే అల్ షబాబ్ సోమాలియా మొత్తం విస్తరించింది. 2022-23లో సోమాలియా ప్రభుత్వం ఈ గ్రూపును తరిమి కొట్టింది. అయితే తాజాగా ఈ నెలలో తిరిగి సోమాలియాపై పట్టు సాధించింది. ఇటీవలే జేఎన్ఐఎం అనుబంధ అధికార మీడియా ఛానల్స్ ఎజెడ్ జల్లాఖా ఫౌండేషన్ మాత్రం ఈ ఏడాది చివరి నాటికి జిహాదిస్టులు ఇటు మాలి అటు
సోమాలియాలను ఇస్లామిక్ పాలన కింద తేనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా మొదలుపెట్టింది. తాజా పరిణామాలు ఎక్కడో మారుమూల జరిగిన ఘటనల కింద పరిగణించలేం. ఎందుకంటే ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు స్థానిక పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి ఇస్లామిక్ స్టేట్ నే ఏర్పాటు చేసింది. అదే సిద్ధాంతాన్ని అమలు చేయాలని పలు ఉగ్రవాద గ్రూపులు ప్రాంతీయంగా ఉండే గ్రూపులతో పనిచేస్తున్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్ కు చెందిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ కూడా అదే సిద్ధాంతాన్ని పాకిస్తాన్లో అమలు చేయాలనే పట్టుదలతో ఉంది. ఇక పాకిస్తాన్ కు చెందిన టీటీపీ పాక్ ప్రభుత్వాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కేపీ వద్ద పాక్ భద్రతా దళాలను ఇప్పటికే వేలాది మందిని చంపింది. తరచూ పాకిస్తాన్లోని పలు నగరాల్లో ప్రవేశించి దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగిస్తోంది. టీటీపీ వెనుక ఆఫ్ఘన్ తాలిబన్ల అండ ఉందనేది బహిరంగ రహస్యమే. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే అల్-ఖైదా నెట్వర్క్ అనుబంధ సంస్థలే. ప్రస్తుతం అల్-ఖైదా తమ అనుబంధ సంస్థల నెట్వర్క్ ను మేనేజ్ చేస్తోంది. ఇక అల్-ఖైదా విషయానికొస్తే ఒసామా బిన్ లాడెన్ మృతి తర్వాత అయామెన్ అల్ జవాహరి నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కూడా అమెరికా డ్రోన్ దాడిలో ఆఫ్ఘనిస్తాన్ లో లేపేసింది. అటు తర్వాత అల్-ఖైదా నెట్వర్క్ కు అధికారికంగా వారసుని మాత్రం ఎంపిక చేయలేదు. అల్-ఖైదా అనుబంధ సంస్థల విషయానికొస్తే అల్-ఖైదా ఇన్ ఇరాక్, దీన్ని AQI అంటారు, 2004లో స్థాపించారు. అటు తర్వాత 2006 నుంచి 2007లో అల్-ఖైదా ఇస్లామిక్ మాగ్రిబ్ AQIM ను ఉత్తర ఆఫ్రికాలో ఏర్పాటు చేశారు. అల్-ఖైదా ఇన్ అరేబియన్ పెనిసులా AQAP ని 2009లో స్థాపించారు. అల్ షబాబ్ విషయానికొస్తే అల్-ఖైదాకు అత్యంత సంపన్న అనుబంధ సంస్థగా చెప్పుకోవచ్చు. దీన్ని వార్షిక రెవెన్యూ 2012లో $100 మిలియన్ చేరుకుంది. ఇక అల్-ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ AQIS ను సెప్టెంబర్ 2014లో ప్రారంభించారు. ఇక JNIM తో పాటు AQIM తో పాటు 4 మాలీ సాయుధ గ్రూపులు 2017లో హుర్సాస్ అల్-డిన్ సిరియాలో 2018లో ప్రారంభించారు. అయితే పైన తెలిపిన పలు అనుబంధ సంస్థలు క్రమంగా ఇతర టెర్రర్ గ్రూపులతో విలీనం కావడంతో లేదా క్రమంగా పూర్తిగా అంతరించిపోయాయి. ఉదాహరణకు AQIM JNIMలతో విలీనం అయ్యింది. HADని అల్-ఖైదా రద్దు చేసినట్లు ప్రకటించింది. అయితే AQI ఇస్లామిక్ స్టేట్ IS గా రూపాంతరం చెందింది. అల్-ఖైదా ISలు ఫిబ్రవరి 2014లో అధికారికంగా విడిపోయాయి. అల్-ఖైదా IS తో ఎటువంటి సంబంధాన్ని కొనసాగించమని బహిరంగంగా ప్రకటించింది. దీంతో రెండు గ్రూపుల మధ్య నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. IS చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాది అయామన్ అల్ జవారీ ఆదేశాలను పట్టించుకోవడం మానేశాడు. కాలక్రమంలో అమెరికా అబూబకర్ అల్ బాగ్దాదీని లేపేసింది. ఇక అల్-ఖైదా చీఫ్ అయామన్ అల్ జవాహరిని కాబూల్లో జూలై 2022లో అమెరికా డ్రోన్ దాడిలో చంపేసింది. ఇప్పటికీ ఆయన వారసుని అల్-ఖైదా ఎంపిక చేయలేదు. అయితే గతంలో 9/11 దాడులు మాదిరిగా కాకుండా వ్యూహాత్మకంగా అధికారం చేపట్టాలనేది అల్-ఖైదా అనుబంధ సంస్థల అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. తాజాగా సిరియా ప్రెసిడెంట్ అల్ షరా విషయానికొస్తే అతడు కూడా AQI సభ్యుడే. ఒకప్పుడు అల్-ఖైదాకు చెందిన అనుబంధ సంస్థ అల్ నుస్రా ఫ్రంట్ కు చీఫ్ గా వ్యవహరించాడు. తన గ్రూపుతో కలిసి సిరియా ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ ను గద్దెదించి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఆయన తలపై మే 2017లో $10 మిలియన్ రివార్డును ప్రకటించింది. గ్లోబల్ టెర్రరిస్టు జాబితాలో చేర్చింది. ఇటీవల అసాద్ ను గద్దెదించి సిరియా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కూడా ఆయనను వైట్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడారు. ప్రస్తుతం తనకు అల్-ఖైదాతో సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇక అల్-ఖైదా మాత్రం తమ పాత పంథాను మార్చేసి వ్యూహాత్మకంగా రాజకీయంగా తమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటోంది. మరి ఇది పాకిస్తాన్ లాంటి దేశాలకు వేకప్ కాల్ అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో టీటీపీతో పాటు అల్-ఖైదా అనుబంధ సంస్థలు పాకిస్తాన్ పై ఎలాంటి వ్యూహాలు రచిస్తాయో వేచి చూడాల్సిందే.